హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నిండు నూరేళ్ల సావాసం ఈరోజు సీరియల్లో ఏం జరిగిందంటే, అమరింటికి వెళ్ళడానికి మిస్సమ్మ రెడీ అవుతుంది. బుజ్జమ్మ కూడా తాను రెడీ అయ్యి మిస్సమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నా లగేజ్ రెడీ అయ్యిందని చెప్తుంది. మిస్సమ్మ కూడా నా లగేజ్ కూడా రెడీ అని చెప్పగానే బుజ్జమ్మ ఇంకా వెళ్దామా అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ సరే ముందు నేను వెళ్ళొస్తాను, తర్వాత తాతయ్యతో నువ్వు రావాలి అని చెప్తుంది. అర్థం కాక బుజ్జమ్మ అదేంటమ్మా ఇద్దరం కలిసి వెళ్ళకూడదా అని అడగగానే, కరుణ లేదు బుజ్జమ్మ, ఆడ నువ్వెవరో అమ్మ ఎవరో ఒకరికొకరు తెలియనట్టే ఉండాలి అని చెప్తుంది. దీంతో బుజ్జమ్మ ఇంకెన్నాళ్ళు అమ్మ అని అడుగుతుంది. దీంతో ఇంకొద్ది రోజుల బుజ్జమ్మ అని మిస్సమ్మ చెప్పగానే, నాన్న వచ్చి మనల్ని తీసుకెళ్లేంత వరకు అని బుజ్జమ్మ అడగగానే మిస్సమ్మ ఎమోషనల్ అవుతూ, మీ నాన్నకు నా మీద కోపం పోయేంత వరకు అని మనసులో అనుకొని అవును బుజ్జమ్మ అని చెప్తుంది. ఇంతలో రాజు ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు బుజ్జమ్మ అని త్వరలోనే నాన్న మిమ్మల్ని కలుస్తారని చెప్పగానే మిస్సమ్మ, బుజ్జమ్మ బ్యాగ్లో బట్టలు సర్దుకున్నావు కదా, బుక్స్ కూడా సర్దుకో, అటు నుంచి అటే నువ్వు స్కూల్కు కూడా వెళ్ళాలి అని చెప్పగానే ఓకే అంటూ బుజ్జమ్మ లోపలికి వెళ్తుంది. ఇక కరుణ కోపంగా చూస్తూ, నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా, ఆ సైతాన్ మనోహరికి చుక్కలు చూపించాలి అంటుంది. రాజ్ కూడా అవునమ్మా, ఇన్నాళ్ళు ఆ రాక్షసి మిమ్మల్ని పెట్టిన కష్టానికి రెట్టింపు కష్టం ఇవ్వాలి అని చెప్తుండగానే రాతోడు వస్తూ, అందుకేనా మిస్సమ్మ అక్కడికి వస్తుంది అంటాడు. ఇక రాతోడు చూసి, కరుణ ఇదేంది నువ్వు వచ్చావేంది, మా బాగిని తీసుకెళ్ళడానికి ఆ మనోహరి వస్తుంది అనుకున్నానే అంటుంది. దీంతో రాతోడు నవ్వుతూ, ఆ బకరా అక్కడ వెయిట్ చేస్తున్నది, మిస్సమ్మని తీసుకొని వస్తావని నేను వచ్చాను అంటాడు. ఇక మిస్సమ్మ అనుమానంగా, వాళ్ళు ఎవరికి డౌట్ రాలేదు కదా రాతోడు అని అడగగానే, ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వలేదు కదా మిస్సమ్మ, నీ వలలో ఆ వెర్రి చేప అడ్డంగా పడింది అని చెప్తాడు. దీంతో కరుణ, అది మామూలు చేప కాదు రాతోడు, సొరచేప, దాన్ని అడ్డంగా కోసి కారం పెట్టాలి అంటుంది. ముందు ముందు జరగబోయేది అదే అని ఆ చేపను మిస్సమ్మ ఖండాలుగా కోసేసి కారం పెట్టేస్తుంది అని చెప్తాడు. ఇంతలో మిస్సమ్మ, బాబాయ్ గారు ఇన్నాళ్ళు నాకు నాన్నలా అండగా ఉన్నారు అని చెప్పగానే, అయ్యో మీ రుణం మేము తీర్చుకుంటున్నాం భయపడుతూ ఇక్కడికి వచ్చారు, కానీ ఆ దేవుడు మీకు అంతా మంచే చేశారమ్మా, సరస్వతి మేడం అన్నీ ఆలోచించే మిమ్మల్ని ఇక్కడికి పంపించారమ్మా అనగానే, అవును బాబాయ్, మేడంకు థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. దీంతో మేడంకు ఇక్కడ జరిగేవన్నీ తెలుసమ్మా, నేను చెప్తాను, నేనున్నాను కదా అంటాడు. ఇక వీలు చూసుకొని త్వరలోనే వస్తాను అన్నారు అమ్మ అనగానే, ఇంతలో రాతోడు మిస్సమ్మ టైం అవుతుంది, నీకోసం అక్కడ బకరా వెయిటింగ్, పద బయలుదేరదాం అంటాడు. ఇంతలో కరుణ, రాతోడు అక్కడ బాగి జర జాగ్రత్త, జర నువ్వే దగ్గరుండి చూసుకోవాలని చెప్పగానే, ఈ విషయం నువ్వు నాకు మళ్ళీ చెప్పాలా ఏంటి, అది నా బాధ్యత అంటాడు. ఇక మిస్సమ్మ అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.